వరకట్నం, కన్యాశుల్కం మనకి ఇంతకు ముందు ఉండేది. దాన్ని చచ్చో చెడో నిజంగా ఒక ఆడపిల్లని రక్షించారు. కానీ ఆ కన్యాశుల్కం రూపుమాపింది కానీ వరకట్నం పెచ్చురేగిపోయి ఇంతకుముందు అమ్మాయిలను చంపేసేయటం, వరకట్నం వేధింపులు ఇవన్నీ చూసాం. కాకపోతే ఇప్పుడేంటంటే డివోర్స్‌లకెళ్ళిపోతున్నారు. కొంతలో కొంత మేలైనా మన భారతీయ సంస్కృతిని దానికి భిన్నంగా విడాకులనేవి ఎక్కడా లేవు. ఇది కల్చర్ కూడా పెరిగిపోతుంది కాబట్టి అమ్మాయికి సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్. అమ్మాయికి సెక్యూర్‌గా ఉండాలి. మ్యారీడ్ లైఫ్ సెక్యూర్‌గా ఉండాలి అంటే తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అలాగే ఆ అమ్మాయికి సెక్యూరిటీ విషయంలో భర్తను దించాల్సిన అంశాలేంటి? ఇప్పుడు చట్టాలున్నాయి గదా! ఆడపిల్లలకి కొంతకాలం ఆస్తిలో భాగం ఉంది, హక్కు ఉంది. కొంతకాలం ఆడపిల్లలకి హక్కు లేదు. ఇవన్నీ అంటున్నారు గదా! సర్వకాల సర్వావస్థల్లో అన్ని వేళల్లో కూడా ఆస్తులు ఏమన్నా ఉంటే ఇప్పుడు మీరు కట్నం ఇస్తున్నారు కదా, ఎంతో వాళ్ళ వాళ్ళ లెవెల్ని బట్టి కోట్లల్లో ఇస్తున్నారు, లక్షల్లో ఇస్తున్నారు, వేలల్లో ఇస్తున్నారు. మరి ఆస్తిలో భాగం లేదు. ఫర్దర్గా ఇంట్లో అన్నదమ్ములు ఎవరన్నా ఉంటే నీకు కట్న కానుకలు ఇచ్చి పంపించాం కదా, నీకు ఇంకా ఆస్తిలో వాటా ఏంటి అని దెబ్బలాట్లు కూడా జరుగుతున్నాయి, గొడవలు కూడా జరుగుతున్నాయి, ఆస్తి గొడవలు. ఇన్ని జరుగుతున్నప్పుడు ఇక్కడ ఒక లాజిక్ కానీ ఒక వివేకాన్ని కానీ అందరూ మర్చిపోతున్నారా అని నాకు డౌట్. ఏంటి అనంటే ఇప్పుడు ఎన్నో కోట్లు ఇస్తున్నారు, ఎన్నో నగలు పెడుతున్నారు, ఎన్నో లాంఛనాలు, ఎన్నో వస్తువులు ఇస్తున్నారు కదా, దాని బదులు ఆస్తిలో కొంత భాగం ఆ అమ్మాయి పేరు మీద రాసి ఇవ్వటంలో తప్పు లేదు కదా. అది సెక్యూరిటీ అనుకోండి, ఆడపిల్లకి మేము ఇస్తున్న రుణం అనుకోండి,